హాయ్ అండి, నేను మీ డాక్టర్ లక్ష్మీ తేజస్విని, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్, కేపీహెచ్పి. ఇప్పుడు అందరూ కామన్గా డిస్కస్ చేసి చాలా ఈగర్గా అడిగే క్వశ్చన్ ఒజెంపిక్, ప్రీవియస్లీ ఇప్పుడు మోంజారో. ఇప్పుడు చాలా నామినల్ కాస్ట్కి వెయిట్ లాస్, అదొక వండర్ వెయిట్ లాస్ మెడికేషన్ కింద మనకి ఇండియాలో వస్తుంది. బట్ అందరూ ఇది వాడతాం కరెక్టా? అండ్ who is eligible to use it? సో ఒక పర్టిక్యులర్ BMI ఉన్న వాళ్ళు మాత్రమే అది వాడాలి. ఏదో మనం జస్ట్ 2 kgs తగ్గాలి, 3 kgs తగ్గాలి, జస్ట్ ఇన్స్టెంట్ గా ఏదో ఈవెంట్ ఉంది వెయిట్ లాస్ అయిపోవాలి అనేది అయితే వాడకండి. అండ్ దీనివల్ల ఎస్ డెఫినెట్లీ వెయిట్ లాస్ అనేది ఉంది అండ్ ఇట్ ఇస్ ప్రూవెన్. అలాంగ్ విత్ దాట్ మనకి PCOD ఉన్న వాళ్ళు, మార్బిడ్ గా ఒబేస్ ఉన్న వాళ్ళలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మార్బిడ్ ఒబేసిటీ ఉండి, PCOD ఉండి ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో దీని వల్ల మనకి వెయిట్ లాస్ ఉంటుంది కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కూడా కొంతవరకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కానీ ప్లీజ్ కీప్ ఇన్ మైండ్, మీరు గనక ఇలాంటి మెడిసిన్ వాడుతున్నారు అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అనుకుంటే మాత్రం ప్లీజ్ యూజ్ అ కాంట్రసెప్షన్. బికాస్ మనకి ఈ డ్రగ్ ఎఫెక్ట్ అనేది ప్రెగ్నెన్సీలో కానీ బేబీ మీద కానీ ఎలా ఉంటుంది అనేది తెలీదు. సో ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ఎన్ ఎలిజిబుల్ క్యాండిడేట్ టు యూజ్ దట్ మెడిసిన్ అండ్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు ఆర్ యూఆర్ సెక్షువల్లీ యాక్టివ్ అండ్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉన్నాయి అనుకుంటే మాత్రం ప్లీజ్ యూజ్ కాంట్రసెప్షన్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. థ్యాంక్ యూ.